శరీరంలోంచి వచ్చింది కాబట్టి కృష్ణానది యొక్క నీటి రంగు కూడా నలుపే. సాక్షాత్ పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణ భగవానుని యొక్క శరీరంలోంచి ఆవిర్భవించింది కాబట్టే లోకంలో పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు, గంగమ్మ యమున కూడా పాపాలు ఎక్కువైపోయిన వాళ్ళు పాపులు విశేషంగా వచ్చి స్నానం చేస్తే ఆ తాపం పోవడానికి కృష్ణమ్మకు వచ్చి స్నానం చేస్తాయిట. అంటే కృష్ణమ్మ యొక్క శక్తి ఎంతటిది, కృష్ణానదీ పరివాహక ప్రాంతం ఎంత గొప్పది అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా మీకు నది ప్రవహిస్తోంది అంటే ఆ నదీ తీరాలలో అనేకమైనటువంటి దేవాలయాలు వెలిచి ఉండడం సర్వసాధారణంగా ఉంటుంది, ఎందుకంటే అది ఈశ్వర విభూతి కనుక. కానీ ఒక్క కృష్ణమ్మ విషయంలో మాత్రం ఒక చమత్కారం ఉంది. మీరు ఎప్పుడైనా కృష్ణానదికి సంబంధించినటువంటి విశేషాలు పురాణాంతర్గతంగా చదివితే మీకు ఆ విషయం అవగతమవుతుంది. ఎక్కడో భగవానుడు ఉండనివ్వండి, కృష్ణమ్మ ఎలా వెతుక్కుని వెడుతుందో ఎవరికీ తెలియదు. వెతుక్కుని 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 వెడుతుంది. ఏ మార్గంలో వెడుతుంది అన్నది కూడా మనం చెప్పడం కష్టం. అసలు ఇక్కడికి ఎలా వచ్చింది అనిపిస్తుంది. అంత చమత్కారంగా ఉంటుంది కృష్ణమ్మ వెళ్ళే ధోరణి. ఆవిడ యొక్క ఆ ఈశ్వర చైతన్యము ఉన్న చోటికి ఆ నది చేరేటటువంటి తీరులో అసలు మీకు ఆ చమత్కారం కనబడుతుంది. దీనికి ప్రబల సాక్ష్యంగా ఏ క్షేత్రాన్ని చెప్తారంటే శ్రీశైల క్షేత్రాన్ని చెప్తారు పెద్దలు. అందుకే అక్కడ కృష్ణమ్మని కృష్ణానది అని పిలవరు, పాతాళ గంగా అని పిలుస్తారు. అందుకే మీరు శ్రీశైల సుప్రభాతం వినుంటారు, పాతాళ గంగా జలమజ్జన నిర్మలాంగా భస్మ త్రిపుండ్ర సమలంకృత పాలభాగా గాయంతి దేవముని భక్త జనాభవంతం శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు. ఎక్కడో ఉన్నటువంటి గంగమ్మ విజయవాడ దగ్గర నుంచి గుంటూరు వైపు నుంచి అమరావతి వైపు నుంచి ప్రవాహం వెడుతూ ఎక్కడ శ్రీశైలం, ఎక్కడ శ్రీగిరి, ఎక్కడ లోయ, ఎట్టించి తిరిగి ఎలా వస్తుందో తెలియదు. అంత ఉద్ధృతమైనటువంటి ప్రవాహంతో వస్తుంది. మీరు శ్రీగిరి అంటాం కదా, శ్రీగిరి అంటే కొండ శిఖరం. ఆ శ్రీగిరి పైన నిలబడి కిందకి చూశారనుకోండి, ఎక్కడుంటుంది గంగ అంటే ఈ కృష్ణానది ఎక్కడో పాతాళంలోకి కనపడుతుంది. మీరు అంత పల్లానికి ప్రయాణం చేసి వచ్చి ఎన్నో మెట్లన్నా దిగాలి, లేకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి రోప్వే మీదన్నా దిగాలి. అంత కిందకి దిగితే తప్ప కృష్ణానది కనపడదు. శ్రీశైల మల్లికార్జున దేవాలయం ఎక్కడుంది? ఎక్కడో శ్రీగిరి శిఖరం మీద మల్లికార్జున దేవాలయం ఉంది. మీరు ఇప్పటికీ శ్రీశైలం మల్లికార్జున దేవాలయంలోకి వెళ్ళినప్పుడు పెద్దలను అడగండి, మీకు చెప్తారు. అనేక చోట్ల ఉబికి ఉబికి బుగ్గల్లాగా పైకి తేలుతూనే ఉంటుంది నీరు. చాలామందికి తెలియదు. మీరు ఒక రాయి పైకెత్తితే బుడబుడ 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 శబ్దంతో ప్రవాహం వెళ్ళిపోతుంటుంది. అంత కిందకున్నటువంటి కృష్ణమ్మ అంత పైకి ఎలా ఎక్కువస్తుంది అన్నది ఆశ్చర్యం. అంత కిందకుంటుంది. పిలవడం కూడా పాతాళగంగా అని పిలుస్తాం. పాతాళగంగగా ఉన్న కృష్ణమ్మ మల్లికార్జునుడి దగ్గరికి కుండాల రూపంలో వచ్చేస్తుంది. అందుకే అక్కడికి వస్తే కుండం. మీరు చూడండి, మల్లికార్జునుడికి ఉదయం వేళ సుప్రభాతం జరుగుతారు. ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూరపూర పరిశోభిత గండ యుగ్మం ఉద్దండ విఘ్న పరికండ నచండ దండ మాకండలాది సురనాయక బృంద వంద్యం అని సుప్రభాతం జరిగి అభిషేకానికి మొదటి బిందె నీళ్లు తీసుకెళ్లేటప్పుడు ఎద్దుని తీసుకొస్తారు. అదో అద్భుతమైనటువంటి విశేషం. ఎంత గొప్పగా ఉంటుందంటే, ఏదో లేపాక్షిబసవయ్య లేచిరావయ్య కైలాస శిఖరిలా కదలిరావయ్య అని మాకు చిన్నప్పుడు పాటలు ఉండేవి. అలా కైలాస శిఖరం కదిలొచ్చిందా అన్నట్టుగా ఉంటుంది వృషభం. అది నల్లగా ఉంటుంది, మూపురం ఇలా ఊగుతూ ఉంటుంది. అది వస్తుంది మనోహరకుండం దగ్గరికి. అక్కడి నుంచి తిన్నగా ప్రదక్షిణం చేస్తుంది మేళతాళాలతో. ఎవ్వరూ దాన్ని పట్టుకోరు. శయనమంటపం దగ్గరికి వెళ్ళి ఆగిపోతుంది. పార్వతీ పరమేశ్వరుల్ని తీసుకొస్తారు. మళ్ళీ ఇలా వెనక్కి తిరిగి చూడదు. మీరు ఎప్పుడైనా మల్లికార్జున క్షేత్రానికి వెళ్ళి చూడండి, ఎన్ని చమత్కారాలు ఉంటాయో. ఇలా చూడదు, ఇలా అదల్చరు ఎవరు. దానికి ఇలా చెవులు కదుపుతూ ఉంటుంది. తలుపు తీసి ఉత్సవమూర్తుల్ని తీసుకుని వచ్చేసి అభిషేక జలాల పాత్రలు అవి పట్టుకుని మీరు మళ్ళీ కదలడానికి సిద్ధపడిపోగానే నందీశ్వరుడు మళ్ళీ కదులుతాడు బసవయ్య.
మనోహర కుండం దగ్గరికి వస్తారు. ఎక్కడి పాతాళగంగా? ఎంత కిందకుంది మాంసనేత్రంతో చూస్తే మొదటి బిందె తీసుకెళ్ళడానికి తలుపు తెరుస్తారు. మీరు ఎప్పుడైనా కావాలంటే చూడొచ్చు. 4 మెట్లు కూడా దిగక్కర్లేదు. మనోహర కుండము అన్న పేరుతో నీరు కుండ నిండా నిండిపోయి ఉంటుంది. అందులోంచి బిందెలతో నీళ్లు పెట్టుకెడతారు అభిషేకానికి. శ్రీశైల మల్లికార్జున లింగంతో సమానంగా వస్తుంది. మళ్ళీ 10 అడుగులు వేసేటప్పటికి చమత్కారం అంత అడుక్కెడుతుంది. అసలు కృష్ణమ్మ యొక్క ప్రవాహమే చమత్కారం. ఎన్ని రకాలుగా ఈశ్వరుణ్ణి ముట్టుకుంటూ ఉంటుందో తెలుసా? క్షేత్రాల్లో పైకి దొరికి ఒకలా ముట్టుకుంటుంది, దొరకక ఒకలా ముట్టుకుంటుంది. నేను మీకు ఒక ప్రబల సాక్ష్యం చెప్తాను. శ్రీశైల క్షేత్రంలో కామకోటి వారి మఠ ప్రాంగణం ఉంది. శ్రీశైలం లింగం అంత దూరంలో ఉంటుంది, జ్యోతిర్లింగం. కామకోటి మఠం అక్కడ ఉంటుంది. ఆ కామకోటి మఠంలో ఓ ఎత్తైనటువంటి ప్రదేశం ఉంటుంది. అక్కడి నుంచి చాదతో నీళ్లు తోడి ఆ నీళ్లతో చంద్రమౌళీశ్వరలింగానికి అభిషేకం చేస్తూ ఉండేవారు. ఒకప్పుడు కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. ఆయన ఓ రోజు అభిషేకం చేసి ధ్యానం చేసి అన్నారు, మీరు ఇక్కడికి 2 తాటి చెట్ల లోతు తవ్వండి, మల్లికార్జున లింగం అడుగు నుంచి తాకుతూ ఒక పెద్ద ప్రవాహం వస్తోంది, అది ఇక్కడ బుగ్గలా తేలుతోంది, అది మళ్ళీ తిరిగి తిరిగి కృష్ణానదిలోకి ఎడుతోంది అన్నారు. ఎలా చెప్పారు అని తాటి చెట్ల ప్రమాణం తవ్వారు. తవ్వితే నిజంగానే బొగ్గొస్తోంది. మల్లికార్జున లింగం యొక్క అడుగు భాగాన్ని తాకి వస్తుంది ఆ బుగ్గ. వచ్చి అక్కడ చిన్న చెరువులా నిలబడుతుంది. దాని మీద కామకోటి ప్రతినిధులు పెద్ద తీగలతోటి జల్లీ కూడా కట్టించారు, కోతులు పక్షులు పాడు చేయకుండా. అక్కడికి వచ్చి నిలబడి మళ్ళీ వెళ్ళిపోతుంది. కృష్ణమ్మ ప్రవాహం పరమాద్భుతం. ఒక్క కృష్ణమ్మ ప్రవాహంలో ఉండేటటువంటి ఈ వైచిత్రి మీకు ఏ నది విషయంలోనూ కనపడదు. మిగిలిన నదుల యొక్క విభూతులు వేరు, వాటిలో రకరకాల చమత్కారాలు ఉంటాయి. గోదావరి ఉందనుకోండి, నాసికా త్రయంబక్ దగ్గర ప్రవహించేటటువంటి గోదావరిలో ఎముక పడేస్తే అత్యంత తొందరగా కరిగిపోతుందట. అంత తొందరగా ఇంకెక్కడా కరగదు, ఎముక కరిగిపోతుంది అక్కడ. అదొక ఈశ్వర విభూతి. మహర్షులు అలా తీసుకొచ్చారు నదుల్ని, అంత అద్భుతంగా ప్రవహించాయి అవి. కృష్ణానదికి ఉండే చమత్కారం ఏమిటంటే అసలు ఎన్ని వంకర్లు తిరుగుతుందో, ఎన్ని చుట్లు చుట్టుకుంటుందో, ఎలా పాము పడుకున్నట్టు పడుకుంటుందో, ఎలా ప్రవహిస్తుందో, ఎన్ని రకాలుగా భగవంతుణ్ణి సేవిస్తూ ఉంటుందో చెప్పడానికి సాధ్యం కాదు. అంత అద్భుతమైనటువంటి నదీ ప్రవాహము కృష్ణానదీ ప్రవాహం. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, కృష్ణమ్మ ఎక్కడెక్కడ ప్రవాహంతో విడుతూ ఉంటుందో అక్కడక్కడంతా కూడా కాల సంబంధమైనటువంటి విషయములు కొన్ని ఉంటాయి. కృష్ణుడి పాదాలు పట్టుకుంటే ఏమవుతుంది అంటే కాలాన్ని దాటిస్తాడు కృష్ణుడు. అందుకే కృష్ణుడిని తల మీద పెట్టుకుంటే ఏమైంది అంటే యమున దాటాడు వసుదేవుడు. ఆశౌరికి తెరవసగను ప్రకాశోద్ధత తుంగ భంగ కలిత ధరా సాకాశయగు యమున మును సీతేశునకు పయోధి త్రోవ ఇచ్చిన భంగిన్ అంటారు పోతన గారు. ఒకప్పుడు రామచంద్రమూర్తికి సముద్రం దారి ఎలా విడిచిపెట్టిందో అలా దారి విడిచిపెట్టింది ఆ కృష్ణ పరమాత్మని. ఇలా గుండెల మీద పెట్టుకుని వసుదేవుడు వెడుతుంటే కాలము దారి విడిచిపెట్టేస్తుంది కృష్ణుణ్ణి తల మీద పెట్టుకున్నవాడికి. తల మీద పెట్టుకోవడం అంటే నా ఉద్దేశం ఓ విగ్రహం పెట్టుకోవడం అని కాదు సుమండి. అష్టాంగ యోగంలో సమాధి అన్న మాటకు అర్థం ఏమిటంటే బాహ్యమైనటువంటి చలనం అంతా పోతుంది, పోయి లోపల భగవత్తత్వంతో స్థిరీకరింపబడతాడు, తాదాత్మ్యత పొంది ఇంకా పైన ఉన్నటువంటి వాటితో అన్నిటితోటి సహజంగా ఉండేటటువంటి అనుబంధములన్నీ కూడా తెగిపోతాయి. ఇదే శంకరాచార్యుల వారు వర్ణిస్తారు. శ్రీశైల శృంగకు హరీషు కదోపలప్స్యే గాత్రం యదామలతాహ పరివేషయంతి కర్ణే యదాహ విరచయంతి ఖగాశ్చ నీడాస్ అంటారు. శ్రీశైల శృంగ కుహరేషు కదోపలప్స్యే, శ్రీశైలంలో ఉండేటటువంటి గుహల్లో ఇది జరుగుతుంది అని. అది మనోలయానికి కారణం. అందుకే ఆయన శేషాద్రి శృంగే సదా వసంతం శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే అన్నారు. అన్ని ఓషధులు దొరుకుతాయి శ్రీశైలంలో. అక్కడ మనోలయం అయిపోయి కృష్ణుణ్ణి ధరించాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే
ఎవరు అలా ఆ స్థితికి చేరిపోయిన వారు అంటే గాత్రం యదా మమలతాః పరివేషయంతి, భగవంతుణ్ణి లోపల ధ్యానం చేస్తూ ఉండగా మూడు ఒకటైపోవాలి. ధ్యానము చేయుచున్నవాడు, ధ్యానము చేయబడుచున్నది, ఈ మూడు ఒకటైపోయి సరళ రేఖలోకి వచ్చేసి మూడుగా ఉండకుండా ఒకటిగా అయిపోయినప్పుడు ఇక శరీరం తాదాత్మ్యతతో లేదు. అంటే ఇంద్రియములు పనిచేసిన మనసుతో అనుసంధానం ఉండదు, ఆ కవాటం తెగిపోతుంది. మీకు నేను బాగా అర్థమయ్యేట్టు చెప్పాలి అంటే, చెవికి వినడం ధర్మం అండి. కర్ణభేరి శబ్దాన్ని విన్నప్పుడు ప్రకంపన ఉంటుంది, అది పుచ్చుకుంటుంది శబ్దాన్ని. సమాధిలో ఉన్నవాడికి కూడా చెవి శబ్దాన్ని పుచ్చుకుంటుంది, కానీ చెవి పుచ్చుకున్న శబ్దాన్ని ఉన్నవాడికి కూడా చెవి శబ్దాన్ని పుచ్చుకుంటుంది, కానీ చెవి పుచ్చుకున్న శబ్దాన్ని మనసు పుచ్చుకోదు. కాబట్టి గ్రహించడు, దాంతో ప్రతిస్పందన ఉండదు. ఇహ ఉండకుండా అలా ఉండిపోతాడు. ఉండిపోతే ఏముంది, పక్కన ఎవడో గంట కొట్టాడు తెలియదు, వినపడదు. పక్కన ఎవడో పాట పాడాడు తెలియదు, వినపడదు. ఇంద్రుడు తపస్సు చేర్చాడు అంటూ ఉంటారు. అస్తమానం మీరు ఏ పురాణం చదవండి, ఇంద్రుడు తపస్సు పాడు చేసేయడానికి దేవకాంతల్ని ఎందుకంటే ఆయనకి అదే పనే. అది జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. మనుష్యుడు ఆ స్థితికి వెళ్ళిపోయాడు అనుకోండి, బాహ్యకర్మ చేయడు. బాహ్యకర్మ యజ్ఞయాగాదులు చెయ్యకపోతే దేవతలకి హవిస్సులు అందవు. అందుకే దేవతలు ఎప్పుడూ కర్మ చేస్తూ ఉండడాన్ని ఇష్టపడతారు. అందుకని ఆ సమాధి స్థితిలో ఉండిపోవడాన్ని ఇష్టపడక చెరిచి కర్మలోకి తీసుకురావడానికి ప్రయత్నం. తాత్వికంగా అర్థం చేసుకోవాలి. అంతేగాని ఇంద్రుడికి అదే పనిగా ఏదో రంభాదుల్ని పంపిస్తూ ఉండడం, దానికోసం తపస్సు చేస్తానని బయలుదేరడం, ఇటువంటి పనులు ధూర్తతనాలు. కాబట్టి అసలు ఆ స్థితిని పొందితే, అంటే చెవికి వినపడిన ప్రతిస్పందన ఉండదు, కన్ను చూసినా ప్రతిస్పందన ఉండదు, ముక్కుకి వాసన తగిలినా ప్రతిస్పందన ఉండదు, ఒంటి మీద పాము పాకినా చర్మం గ్రహిస్తుంది కానీ పాకుతోందని మనసుకి తెలియదు, కవాటం తెగిపోయింది. అలా అయిపోతే కొంతకాలానికి ఏమవుతుందంటే, మొట్టమొదట ఎవరు నమ్ముతారు అంటే తీగ నమ్ముతుంది. నేను ఓ బఠానీ తీగ ఒకటి పెట్టి, లేకపోతే చిక్కుడు తీగ ఒకటి పెట్టి, చిక్కుడు తీగ కొంచెం వేగంగా పెరుగుతుంది, ఓ చిక్కుడు తీగ పెట్టి పక్కనే కదలకుండా కూర్చున్నాను అనుకోండి 4 రోజులు, ఆ తీగ నన్ను వచ్చి అల్లుకోదు, ఏ చిటికిన వేలుతో పట్టుకోదు కాల్ది. దానికి తెలుసు వీడు కదిలి వెళ్ళిపోతాడని. అది పక్క నుంచి వెళ్ళిపోయి బెడ్డ ముక్కని చుట్టుకుంటుంది తీగతో, ఓ పుల్ల ముక్కను చుట్టుకుంటుంది, గాజు పెంకుని చుట్టుకుంటుంది. నా వేల్ని మాత్రం అది చుట్టుకోదు, పక్క నుంచి పోతుంది. ఎందుకని అంటే దానికి తెలుసు వీడు లేచిపోతాడని. సమాధిలోకి వెడుతున్నాడు అనడానికి మొదటి గుర్తు ఏమిటంటే, గాత్రం యదా మమలతాః పరివేష్టయంతి. తీగలు వచ్చి చుట్టుకుంటాయి, అది పొదలు పెట్టాయి, చెట్లు మొలిచాయంటారే, అది తాత్వికమైన అర్థం. అంటే బాహ్య స్పర్శ పోయింది. అసలు ఇంకా సున్నితత్వాన్ని కూడా కోల్పోయాడు అనడానికి గుర్తు ఏమిటంటే, కర్ణీయతాః విరచయంతి ఖగాశ్చ నీడాస్. ఎంత నిద్రలో ఉన్నవాడైనా, ఎంత ధ్యానంలో ఉన్నవాడికైనా చెవిలో పుల్ల మొక్క పెట్టి ఇలా అన్నారనుకోండి, ఉలిక్కి పడతాడు ఇలాగా. అటువంటిది తీగలు ఎప్పుడైతే చుట్టుకున్నాయో పక్షులు నమ్ముతాయి వీడు కదలడి సమాధిలోకి వెళ్ళాడని. అప్పుడు తీసుకొచ్చి చెవులలో పుల్లలు పెడతాయి పక్షులు, పెట్టి గూళ్ళు పెడతాయి. గూళ్ళు పెడితే మేము ఊరుకుంటాం ఏమిటి, సాయంకాలం అయ్యేటప్పటికి గోల, పొద్దున్న అయ్యేప్పటికి గోల, ఆ పిల్లలకి తెచ్చి ఆహారం పెడుతూ ఉండడం, నానా అల్లరి. ఇన్ని పుల్లలు పెట్టి గూళ్ళు పెట్టి అవి అల్లరి చేస్తున్నా వీడు కదలడం, అది సమాధి. వాడు యమున దాటాడని అర్థం, వాడు కాలం దాటాడు. కాలమునకు కృష్ణునికి ఎప్పుడు సంబంధం. అందుకే కృష్ణలీలలన్నీ యమున ఒడ్డున, కృష్ణా నదిది కూడా అదే సంబంధం. మీరు ఎప్పుడైనా జాగ్రత్తగా కృష్ణానదీ పరివాహక ప్రాంతం గురించి పరిశీలనం చేయండి. కాల సంబంధమైనవి ఏవి ఉన్నాయో అవి కృష్ణానదితోటే సంబంధంతో ఉంటాయి. ఇప్పటికీ పెద్దలు మాట చెప్తుంటారు, బ్రహ్మంగారు చెప్పినటువంటి వేదాంతంలోంచి దాంట్లోంచి, మొట్టమొదట కలియుగాంతం అవుతోంది అని గుర్తేమిటి, ఎవరు కదులుతారు? శ్రీశైలంలో ఉంటాడు పెద్ద బసవయ్య, ఆయన కదులుతాడు. అక్కడ ఎవరుంటారు? కృష్ణానది ఉంటుంది. ఎప్పుడు కదులుతాడు? కృష్ణానదికి ప్రవాహం వచ్చి విజయవాడలో ఉన్న కృష్ణ యొక్క తరంగం పైకి లేచి దుర్గమ్మ ముక్కు నత్తు ముట్టుకోవాలి. ముట్టుకుంటే శ్రీశైలం బసవయ్య లేచి రెంకె వేస్తాడు. అంటే కలియుగాంతమునకవి సంకేతములు. కృష్ణ కాలముతో సంబంధంలో ఉంటుంది. ఎప్పుడూ కృష్ణ కాల సంబంధం. కాలాన్ని దాటడం మోక్షం.
మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి కృష్ణుని యొక్క శరీరమే నదిగా ప్రవహిస్తుంటే అసలు మీకు చిత్ర విచిత్రమైనటువంటివి ఎన్ని రకాలైనటువంటి కోరికలు కానివ్వండి, ఆ కోరికలను తీర్చగలిగినటువంటి శక్తి, ఇతర విభూతులను ప్రసరించగలిగినటువంటి శక్తి ఆ నదీ జలములకు లేదని మీరు ఎలా అనుకోగలరు అసలు? అందుకే ఎక్కడెక్కడ రక్షణ ఉంటుందో, ఎక్కడెక్కడ కాల సంబంధం ఉంటుందో, ఎక్కడెక్కడ మోక్ష సంబంధం ఉంటుందో, ఎక్కడెక్కడ ఈశ్వర అద్భుత విభూతులు ఉంటాయో అక్కడక్కడ కృష్ణమ్మ ప్రవాహం ఉంటుంది. మామూలు విభూతులు కావసమండి, పరమాద్భుతమైన విషయాలు ఉంటాయి. నేను ఈ మాట అన్నాను కాబట్టి మీతో ఒక విషయం మనవి చేయవలసి ఉంటుంది. అగస్త్య మహర్షి ఒకానొకప్పుడు దక్షిణ దేశంలో ప్రయాణం చేసి వెళ్ళిపోతున్నారు. ఆ దక్షిణ దేశంలో ప్రయాణం చేసి వెళ్ళిపోతున్నప్పుడు ఆయనకి కొన్ని చమత్కారాలు కనపడ్డాయి. ఏమిట్రా ఇక్కడ ఇలా ఉంది అని ఆగి చూశారు. వెనక బోలెడంతమంది శిష్యులు ఉన్నారు. ఒక నెమలి ఆడుతోంది. నెమలి ఆడుతూ ఉండగా ఆ నెమలి మీద పాము ఒకటి ఎక్కి ఉంది. అసలు పాము కనపడితే నెమలి కొట్టేయాలి, అలా కొట్టేయడం కాదు, నెమలి మీదకి పాము ఎక్కి కూర్చుని ఉంది. నెమలి పింఛం విప్పి ఆడుకుంటోంది. ఒక పాము మీద ముంగిస పడుకునుంది, ముంగిస మీద పాము పడుకునుంది. ఏమిట్రా ఈ చమత్కారం? ఇవన్నీ విరుద్ధమైన విషయాలు కదా, ఇలా ఉండకూడదు కదా. ఎందుకని అంటే మీకు నేను దీన్ని లోతుగా ఓ మాట అంటే కానీ మీకు దాని విషయంలోకి నేను స్థిరంగా చెప్పగలిగిన వాడిని కాలేను. తమంత తాముగా ప్రాణుల మధ్య విరోధం ఉంటుంది. దానికి విరోధానికి అది దీనికి ఏం అపకారం చేసిందంటే అని అడగకూడదు, అది సహజము అంటారు. ఈ వైరము సహజము అంటారు. సహజం అంటే అదేదో అపకారం చేసిందని కాదు, సహజంగా అంతే. ఆ రెండిటికి పడదు. పాముకి ముంగిసకి పడదు, కోడికి కుక్కకి పడదు, అలా నెమలికి పాముకి పడదు, ముంగిసకి పాముకి పడదు, పందికి కుక్కకి పడదు. వేదంలో శునక సూక్తం అనో సూక్తం ఉంది. వశిష్ఠ మహర్షి ఇంద్రుడి ఇంటికి వెళ్ళారు ఒకప్పుడు. ఇంద్రుడి ఇంటికి వెళితే ఇంద్రుడు మహావైభోగంతో ఉంటాడు. అంత వైభోగంతో ఉండేటటువంటి ఇంద్రుడి యొక్క కుక్క ఒకటి ఉంది, దాని పేరు దేవశుని. అది కలవారి కుక్క. అది వశిష్ఠుణ్ణి చూసింది. పెద్ద పెద్ద గడ్డాలు, ఈయన తపోశక్తితో మహానుభావుడు సూర్యమండలంలా ఉన్నాడు. అది భౌ అని అరిచింది. అరిస్తే వెంటనే వశిష్ఠ మహర్షి శునక సూక్తం చెప్పారు. వేదంలో ఉంది. కుక్కల యొక్క విశేషాలన్నీ ఆ సూక్తంలో ఉంటాయి. అందులో వశిష్ఠ మహర్షి ఓ మాట చెప్పారు, పందికి కుక్కకు సహజ వైరం ఉన్నది అని చెప్పారు. ఈ రెండు ప్రాణులకు ఒకదానికొకటి అపకారం చేసుకోక్కర్లేదు, సహజంగా వైరం. సహజ వైరమున్న ప్రాణులు సహజ వైరాన్ని ప్రకటించకుండా ఒకదాని పట్ల ఒకటి ప్రేమని ప్రకటనం చేశాయనుకోండి, మహాత్ముడెవడో తపస్సు చేసి వెళ్ళిపోయన్నా ఉండాలి, లేదా ఎవరో ఒక మహాత్ముడు తపస్సు చేస్తూ అన్నా ఉండాలి. అది తపోభూమి అని గుర్తు. కాబట్టి ఆగిపోయారు అగస్త్య మహర్షి. ఉత్తినే ఆగిపోలేదు ఆయన. ఆగిపోయి ఇక్కడ ఎవరు తపస్సు చేసి ఉంటారు, లేదా ఇక్కడ ఎవరు తపస్సు చేస్తున్నారు ఆయన కలయ చూశాడు. బాగా ఏముంది ఇక్కడ అని చూశాడు. చూస్తే కొన్ని పుట్టల యొక్క రంధ్రాలలోంచి కాంతులు వస్తున్నాయి. ఆయన వెంటనే దివ్య దృష్టితో చూశాడు. మళ్ళీ ఈ మాట అంటే మళ్ళీ అదో విశేషం. దివ్య దృష్టి ఏమిటండి అని అనుమానపడకూడదు. దృష్టి అంటే ఈ కన్ను తెరిచినప్పుడు ఈ కన్ను కొంత దూరం చూస్తుంది, అంతకన్నా పై వరకు చూడడం దానికి సాధ్యం కాదు. ఇక్కడ కూర్చుని కాకినాడలో మీ ఇంట్లో ఎవరేం చేస్తున్నారో చూసి రండి అంటే నేను చెప్పలేను. సంపాత అయితే చెప్తాడు అలాగే, లంక వరకు చూసి. నేను చెప్పలేను, నా వల్ల కాదు. ఆఖరికి నాకు ఇచ్చిన విడిది ఏమవుతుందో నాకు కనపడదు ఇక్కడి నుంచి. కానీ అసలు ఈ కళ్ళజోడు తీసేస్తే మీరే కనపడరు, అంతవరకే నా దృష్టి. కానీ ఒక దృష్టి ఉంటుంది, దాన్ని దివ్య దృష్టి అంటారు. అది తపోబలంతో వచ్చిన దృష్టి. అప్పుడు ఈ రెప్ప విప్పరు, ఈ రెప్ప మూస్తారు. మూస్తే జరిగినదేది జరగబోయేది కూడా తెలుసుకుంటాడు. లోకంలో లక్షణం ఉంటుంది, నాకు అది లేదు కాబట్టి అది ఉండదు అనకూడదు. నేను వంకాయ కూర తిననుకోండి, ఎవరూ వంకాయ కూర తినరండి అనకూడదు. నాకు వంకాయ కూర తినడం ఇష్టం ఉండదండి అని చెప్పాలి. నేను ఎప్పుడూ బంగినిపిల్లి మామిడి పండు తినలేదనుకోండి, బంగినిపిల్లి మామిడి పండు లోకంలో ఉండదండి అనకూడదు. నేను తినలేదంతే, అంతవరకే. బంగినిపిల్లి మామిడి పండు తిన్న అనుభవం నాకు లేదు. నాకు దివ్య దృష్టి లేదు కాబట్టి లోకంలో ఎవరికీ ఉండదండి అనకూడదు. వాడు తపస్సు చేశాడు, సంపాదించాడు. నువ్వు చేసావా? నీకు ఎలా వస్తుంది అసలు? నీకు లేదు, ఉండే అవకాశము లేదు. ఆయనకి లేదంటావు ఎందుకు? ఆయన తపస్సు చేసి సంపాదించుకున్నాడు. నీ అనుభవంలో ఉంటేనే సత్యం అంటే ఎలా?
అనుభవం తెచ్చుకోవడానికి కావలసిన అర్హత సంపాదించుకోవాలి అప్పుడు. కాబట్టి దివ్యదృష్టి అంటే తపస్సు వలన వచ్చిన శక్తి. కన్నులు మూసుకుంటే తెలుస్తుంది ఏం జరిగింది అన్నది. అగస్త్య మహర్షి కన్నులు మూసి చూశారు. ఎందుచేత ప్రాణులు పరస్పర వైరుధ్యాన్ని ప్రకటించట్లేదు ఇక్కడ? అది మోహినీపురము. అది మాటలు మారి 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 చివరికి ఏమైందంటే ఇవాళ మోపిదేవి అయింది. ఆయనకి అర్థమైంది ఈ పుట్టలలో కూర్చుని సుబ్రహ్మణ్యుడు తపస్సు చేస్తున్నాడు. ఎందుకు అంటే ఆయన ఏదో నా వలన చిన్న పొరపాటు జరిగింది అని అనిపించింది ఆయనకి. అనిపించి తపస్సు చేత దోషం పోగొట్టుకోవాలి అని అక్కడికి వచ్చి తపస్సు చేస్తున్నాడు. సుబ్రహ్మణ్యుడంటేనే అగ్నిస్వరూపుడు, పావకి, జ్ఞానమునకు ఆలవాలము. అటువంటి వాడు తపిస్తున్నాడు. అటువంటి మహానుభావుడు తపిస్తున్న ప్రదేశం కనుక ఆ గడ్డ ముట్టుకునేటప్పటికీ ప్రాణుల మధ్య ఉండేటటువంటి సహజ వైరం పోయింది. మనకి ఎప్పుడూ రజోగుణం తమోగుణం చాలా విపరీతంగా ఉందనుకోండి, మనం ఎక్కడుంటే అక్కడ శాంతి పోతుంది కాదు. అసలు ప్రతిదానికి గొడవ తెచ్చుకునేవాడు వాడు ఉన్నాడు అనుకోండి, వాడు ఎక్కడున్నాడో అక్కడ శాంతి పోతుంది. తన గురించి కాకుండా ఇతరుల గురించి ఆలోచించేవాడు ఉన్నాడు అనుకోండి, శాంతి ఉంటుంది. అంతే తేడా. మన ఆలోచనని బట్టి శాంతి అశాంతి వస్తాయి. తపస్సు చేస్తున్నవాడు దాని ప్రకంపనలు అలా ఉంటాయి. అది ఎంతవరకు ఉంటుందంటే సహజ వైరాన్ని విరిచేస్తుంది.